క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. 304 వాటర్ ట్యాంకులు ఉంటాయి అధ్యక్ష. ట్యాంకులు ఆ ట్యాంకుల మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాడు 60 లక్షల చేప పిల్లలు వేసినాం అధ్యక్ష. మొన్న వేసిన ట్యాంకులు కేవలం 200 ట్యాంకులలో వేసిండ్రు. ఆ 200 ట్యాంకులలో ఎంత వేసిండ్రు? కేవలం 26 లక్షలు మాత్రమే వేసిండ్రు. ఎందుకు తగ్గించురో నేను అడుగుతా ఉన్నాను. ఉదాహరణ అధ్యక్ష, మా కమలాపూర్లో పెద్ద చెరువు ఉంటుంది అధ్యక్ష. ఆడ ముదిరాజులు ఎక్కువ అధ్యక్ష. మేము 3,32,000 చేప పిల్లలు మేమేస్తే ఈ సంవత్సరంలో వీళ్ళు వేసింది కేవలం 1,66,000 చేప పిల్లలు మాత్రమే. సగానికి సగం తగ్గించరు అని చెప్పక తప్పదు అధ్యక్ష. మా వీణవంక పెద్ద చెరువుల అధ్యక్ష మేము ఉన్నప్పుడు 1,57,000 చేప పిల్లలు వేసినాం అధ్యక్ష. మొన్న వేసింది కేవలం 78,000 చేప పిల్లలు మాత్రమే వేసారు అధ్యక్ష. మా జమ్మికుంటలో నాయన్ చెరువులో 1,60,000 చేప పిల్లలు మేము వేసినాం అధ్యక్ష. కానీ మొన్న వీళ్ళు వేసారు కేవలం 76,000 చేప పిల్లలు మాత్రమే అధ్యక్ష. మరి ఇది మత్స్య కార్మికులు ఏ తప్పు చేసిర్రు, ఎందుకు తగ్గించిర్రు అనేది ఇవాళ తెలంగాణలో ఉన్న మత్స్య కార్మికులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, ఇంతకుముందు తను మాట్లాడుతూ అధ్యక్ష ఇవాళ షీప్ అనేది మనది, షీప్ అనేది సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. షీప్ అనేది మనము తగ్గించినామని చెప్పారు అధ్యక్ష. భారతదేశ చరిత్రలోనే యాదవ కురుమల సోదరుల కోసం కేసీఆర్ గారు ఎంత గొప్ప పథకం ఆలోచన చేసిరంటే ఇలా దాదాపు 82,64,592 గొర్రెలని 3,93,552 మంది లబ్ధిదారులకి మేము పంచినాం అధ్యక్ష. తెలంగాణలో నంబర్ 1 దీంట్లో ఉత్పత్తి అయినాం. ఇది నేను చెప్పింది కాదు, ఇది మీ సోషల్ ఎకనామిక్ బుక్లో మీరు చెప్పిర్రు. మీరు చదువుకోకుండా మీరు లొల్లి పెడితే నేను ఏం చేయలేను. ఇలా దీని సబ్జెక్ట్లో ఇలా మీరు చూడండి, ఇలా భారతదేశంకే 25% కాంట్రిబ్యూషన్ ఇవాళ తెలంగాణ నుంచి ఉందని మీ సోషో ఎకనామిక్ బుక్లో మీరే పెట్టిరని చెప్పి తెలియజేస్తూ, ఇది చూపిస్తా ఉన్నానని తెలియజేస్తూ, మరియు మీరు ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం మా శ్రీధర్ అన్న గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి శ్రీధర్ అన్న గారు కూడా అద్భుతంగా ఫస్ట్ నుంచి నాకు మంచిగా సహకరించింది కాబట్టి మా శ్రీధర్ అన్నకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు. కానీ అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంటరప్ట్ చేయకుండా మీరు కూడా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. కానీ నేను మాట్లాడినప్పుడు అధ్యక్ష, కౌశిక్ రెడ్డి ఒక్కరు మాట్లాడితేనే సీతక్క 2 సార్లు లేస్తుంది, ఆదిశీనన్ ఒకసారి లేస్తాడు, ఐలన్న ఒకసారి లేస్తాడు. ఎందుకు అధ్యక్ష అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. అధ్యక్ష, ఆయన ఎట్లా పడితే అట్లా అంటే ఎవరు ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు కాబట్టి మేము మంత్రులుగా కానీ ఇక్కడ నుంచి కానీ తప్పకుండా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ గారి భవన్లో అన్నారు, అది గవర్నమెంట్ భవన్. నేను నా కోసం కట్టుకోలే, గవర్నమెంటు ఒక దళిత బిడ్డగా డిప్యూటీ సీఎం గారికి మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఆ భవనం ఇచ్చారు. వైఎస్ఆర్ గారు కట్టినటువంటి భవనం నాకు ఇవ్వడం జరిగింది. అది మినిస్టర్ క్వార్టర్స్ లాగా వచ్చింది, అంతే తప్ప నా కోసం నేను ఆర్భాటం కోసం కట్టించుకున్నది కాదు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అదే 5 ఎకరాలు ఉన్నది కూడా అని నేను అనుకోవడం లేదు. అది క్వార్టర్స్ ఇచ్చారు, అందులో మేము ఉన్నాం అధ్యక్ష, అంతే తప్ప అది నా సొంతం కాదు. నేను ఏదో దాన్ని ఇంకా ఒకసారి వచ్చి దయచేసి కౌశిక్ రెడ్డి గారు రావాలి ఆ క్వార్టర్స్కు. అలా సీతక్క ఏమన్నా వేరే డబ్బులు పెట్టించి ఏమన్నా చేసిందా అని ఒక్కసారి చూడాలి. అది మా స్థాయికి అధ్యక్ష, అది మా స్థాయికి చాలా చాలా పెద్దది అధ్యక్ష. అది మేము ఉండేది ఇవాళ నా కొడుకు కూడా హన్మకొండలే ఉంటాడు. మా స్థాయికి చాలా పెద్దది అది. కానీ నా లైఫ్ స్టైల్ అయినప్పుడు నా బ్యాక్గ్రౌండ్, నా జీవన విధానం, నీ జీవన విధానం, నువ్వు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ నువ్వు ఉన్నదని నేను మాట్లాడినా. కానీ ఇవాళ ఆయన సభను తప్పుదో పట్టించేలాగా మాట్లాడింది అధ్యక్ష. అదేవిధంగా ఆత్మహత్యలలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో నెంబర్ 2, నెంబర్ 3గా ఈ రైతాంగము పోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మిల్లుల కాడికి పోతే కోత లేకుండా రైతులు ధాన్యం అమ్ముకోలేనటువంటి పరిస్థితి. గొర్రెల గోల్మాలు, చేపలలో గోల్మాలు, ఇవన్నీ అవే విషయాలు మాట్లాడడం జరిగింది.
కాబట్టి మళ్ళీ ఒకసారి నేను అంటున్న అధ్యక్ష, వైఎస్ఆర్ గారి భవనం ఇచ్చింది అది గవర్నమెంట్ క్వార్టర్స్గానే నాకు వచ్చింది తప్ప వేరే కాదు. నేను టీఆర్ఎస్ నాయకులు అందరినీ కూడా ఆ భవనంలోకి ఆహ్వానిస్తున్నాను అధ్యక్ష, భోజనానికి కూడా ఒకసారి రండి. మీ నాయకుడు ఉన్నప్పుడు పెట్టిండో లేదో కానీ మేము పెడతాం. మేమేమన్నా గవర్నమెంట్ సొమ్ముతోటి నేను అందులో పోయిన తర్వాత ఏమన్నా అదనంగా చేయించి ఉంటే అది నేను తప్పకుండా నా లైఫ్ స్టైల్ ఏదో మారిందని నేను అనుకుంటా. యాజ్ ఏ మినిస్టర్గా నాకు ఇచ్చారు, నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా వైఎస్ఆర్ గారి భవనంలో ఉంటున్నా. కాబట్టి దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేయొద్దని కోరుతా ఉన్నా అధ్యక్ష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.